సో మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు కల్కా నుంచి సిమ్లా పోతున్నాం. సో లాస్ట్ ట్రైన్ అనుకుంటా, ఇది మిస్ అయిందనుకో. సో విల్ ఫాక్ ఇట్ అప్. ఎందుకంటే ఈ ట్రైన్ మన అరకు రోడ్డు చూసినాం. అరకు రోడ్డుని అమ్మ మొగుడు. అరకు రోడ్డుకి అంటే ఎన్ని ఉంటాయి, ఒక 10 ఉంటాయి ఇంటర్నల్ టన్నెల్స్. ఇక్కడ దాదాపు ఉంటాయి భయ్యా, చాలా అంటే చాలా డేంజర్ టన్నెల్స్ ఉంటాయి. ఐ విల్ షో వెయిట్. చూస్తున్నారు కదా, సో టాయ్ ట్రైన్ ఇది. ఆ బుకింగ్ ప్రీ బుకింగ్ 1200 టికెట్ కేవలం అటు పోనీకి. సో ఇది మంది జనరల్. సో విల్ గో ఆన్ జనరల్. సో చూస్తున్నారు కదా, ఇదైతే కల్కా రైల్వే స్టేషన్ పోయా. ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇగో ఇవన్నీ జనరల్ డబ్బీసే. సో ఈ టాయ్ ట్రైన్, అండ్ ఈ టాయ్ ట్రైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒక టైప్ వచ్చేసినేమో నార్మల్గా జనరల్ డబ్బాలు ఉంటాయి, ఓన్లీ 50 రూపీస్ టికెట్. అండ్ ఇంకోటి ఉంటుంది అటు సైడ్ చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉన్నదేమో 1200 పోయా. లైక్ ప్రీ బుకింగ్ ఉండాలి మళ్ళీ దానికి. సో దానివల్ల మనం అయితే దీనికి వచ్చేసినాం. బట్ ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. సో గైస్ ఇదన్నమాట టాయ్ ట్రైన్. సో మనం కల్కా నుంచి వెళ్ళి ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే అక్కడ స్ట్రైట్ ఉంది, అక్కడ బోగి చేంజ్ కావాలి. సో చేంజ్ అయిన తర్వాత సీన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మన లగేజ్ ఏం తీయట్లేగా. ఓకే, మన సీట్ మనకుందిలే. క్రౌడ్ అంటే చాలా ఉంది భయ్య. ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్తారు. అది స్టోరీ అనమాట. సో గైస్ సీన్ ఏమైందంటే, ఫస్ట్ జనరల్ డబ్బా ట్రై అయితే జనరల్ డబ్బాలో సీట్లు దొరకలే. సో నెక్స్ట్ 12కి ఉందట. సో దానికోసం వెయిట్ చేస్తాను. మన వాళ్ళు కూడా అందరు ట్రెక్కర్సే, అలీగర్ నుంచి వచ్చారు. ఇది సీను గైస్. అయితే ఇప్పుడు తిన్నీకి వచ్చినాం మన ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది భయ్య. ఏరియాలో చోలే భటూరి ఫేమస్. पूरा वीडियो आएगा। भाई कैसे हो आप लोग? भाई नाम क्या है आपका? मेरा नाम है हिमांशु कुमार। हिमांशु कुमार से। आप कहाँ से? मैं बिहार से एक्चुअली रहने वाला हूँ। ठीक है, कलका में रहना। अभी तो कालका में फिलहाल अपना जॉब चल रहा है। ये दिखा दो इनको, कालका स्टेशन का दर्शन करवा दो सबको। कलका का ये देख भाई बहुत भव्य स्टेशन बनाया गया है इसमें। हाँ 1 साल हुआ है भाई स्टेशन को बने हुए, इस स्टेशन को। हाँ 1 साल पहले मतलब कुछ ज्यादा खास नहीं था। ठीक है। अभी पूरा रिपेयरिंग पूरा हुआ है। हाँ पूरा रिपेयरिंग होगा। पूरा रिपेयरिंग हुआ है। मेरे पास कैमरा भी है ना भाई। कैमरा क्या हुआ, कैमरा को थोड़ा रिपेयर हो गया मेरे पास। वो बहुत गैजेट्स है ना, ये अच्छी चलता बढ़िया है। स्टिक खाली स्टिक है, खाली स्टिक। तो मतलब इसका मतलब कैमरा अलग से लेना पड़ा, स्टिक अलग से लेना पड़ा? क्या अलग से लेना पड़ता है? कम से कम 2 ही लेना पड़ता है। थोड़ा कम से कम 400 और 1500 बस चलता। ये SD कार्ड है ना अंदर, 256 SD कार्ड। क्या बोले भाई साहब? ये देखिए कलका रेलवे स्टेशन भाई। कलका रेलवे स्टेशन में काम कर रहा। సో గైస్ హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్. చూస్తున్నారు కదా మన జర్నీ అయితే ఇప్పుడు కల్కా నుంచి సిమ్లాకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సిమ్లాకి కల్కా నుంచి సిమ్లాకి అయితే ఓన్లీ టాయ్ ట్రైన్స్ వెళ్తాయి. ఇప్పుడు మనం అదే టాయ్ ట్రైన్ ఎక్కుతున్నాం. అండ్ మార్నింగ్ ఎక్కుదాం అనుకున్నాం కానీ జనరల్ చాలా అంటే చాలా రష్ ఉంది. జస్ట్ 50 రూపీస్ టికెట్, జనరల్ టికెట్ అయితే. సో ఇది టాయ్ ట్రైన్ అనమాట. అండ్ ఈ టాయ్ ట్రైన్ లోపల మనకైతే జనరల్ సీట్ దొరికింది. సో లోపల కూడా చూపిస్తా, వెయిట్ అట్లే ఉండండి. సో ఇన్నర్ వ్యూ, ఇది విన్నర్ వ్యూ అనమాట. సో ఇది మన సీటు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పైన మీకు పెట్టుకోనికి జాగా అస్సలు లేదు ఇది. అండ్ దిస్ ఇస్ బాటమ్ వచ్చినాయి.
ఎక్కువ జనాలు ఏం లేదు. మనకి పరిచయమైన ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, వీళ్ళతోనే ఇంకో 2 days ఉండాలి. ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉండవు దీనికి. అండ్ ఇది అవుటర్ వ్యూ కల్కా జంక్షన్. అండ్ ఇది ఒకవేళ బుకింగ్ అయితే ఎట్లుంటుందో చూపిస్తాను. వన్స్ ఒకవేళ మీరు సీట్ బుక్ చేసుకున్నారు అనుకో ఎట్లుంటుంది సీట్. సో ఇది బుకింగ్ సీట్ అనమాట, ఇట్లుంటుంది. అండ్ ఇందులో మళ్ళీ లైక్ ఏసీ కోచ్ ఏమి ఉండదు కానీ కొంచెం అలా చైర్ కార్ లాగా ఉంటుంది. సో ఇది చైర్ కార్ అనమాట, ఇది చైర్ కార్. చైర్ కార్ అనమాట. అండ్ పోయేటప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా, క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి. ఇదనమాట స్టార్ట్ అవుతుంది అనమాట. సో వి విల్ సీ బ్యూటీ. సో ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత టైం పడుతుంది. ఈలోపు మనం వీడియో తీద్దాం. ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. हेलो सो ये दक्षाई स्टेशन, दक्षाई से आगे स्टेशन सोलंगी, आगे सोलंगी पता नहीं है गाड़ी तो 2-4 मिनट नहीं मतलब कॉन्फ्रेंस में आऊँ यार, बच्चों को घूमने भेज दूंगा।
लेक्चर देना है। आप लोग अच्छा एंजॉय कर रहे हैं। हाँ अच्छा एंजॉय कर रहे हैं। बढ़िया हो यार, ये फिर जिंदगी में दिन नहीं आते, शादी होने के बाद में नहीं आते थे, है ना? సో గైస్, సో ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం, బడోగులు ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కనబడుతుందా? సో అది వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్ టనల్ భయ. అండ్ బడోగ్ నుంచి కిచు नो द मेन टनल. सो ఇది వ్యూ. अरे तुम क्या बोल दिया हमारा दादा? आओ तुम्हारा फोटो खींच लो इधर से लो, एक बार उधर देखो लोकेशन. इधर से लो, यहीं पे खड़ा रहता हूँ. ठीक है. సో గాయ్స్, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. ఒక 5 నిమిషాలు ఫోటో షూట్ జరుగుతుంది. సో గైస్, ఇంకొక 10 నిమిషాలలో మనం అయితే సిమ్లా వెళ్ళిపోతున్నాం, నియర్ టు షిమ్లా. కానీ టైం 4:40 అవుతుంది, కానీ చలి అయితే పిచ్చ ఒప్పిస్తుంది భయ. నిజం చెప్తున్నా, డేంజర్ అంటే డేంజర్ చలి ఉంది భయ. సో చెప్పేది ఏంటంటే, టైం 5 అవుతుంది కానీ చలి ఎట్లా పెడుతుంది సార్, చలి చంపేస్తుంది. చలి పెట్టి సిమర్ కటింగ్స్ ఈ కౌనికి ఇది వ్యూ. నేను అండ్ కింద వ్యూ అట్లుందనమాట. ఇప్పుడు బ్యాక్ వ్యూ చూద్దాం ఎట్లా ఉంటుందో. బ్యాక్ వ్యూ entering to the Shimla guys. Shimla. So this is Shimla entry. ఇదన్నమాట మన టాయ్ ట్రైన్. మనం అయితే ఫైనల్లీ అట్లనే లైన్లో షిమ్లాలోకి వచ్చేసినాం. సో మ్యాటర్ ఏంటంటే, మనమైతే మొత్తానికి షిమ్లాకి వచ్చేసినాం కదా. షిమ్లా నుంచి ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. ఆయేగా షిమ్లా ఆయేగా. పెదాలు చూడండి భయ, మొత్తం ఇట్లా వెళ్ళిపోయినాయి. చేతులు కూడా చెప్పకూడదులే కానీ ఇట్లా దగ్గరికి అవుతున్నాయి. ఇది భయ షిమ్లా రైల్వే స్టేషన్. దిస్ ఈజ్ షిమ్లా రైల్వే స్టేషన్. आएगा शिमला आएगा और काया में